అరణ్యంలో 40 సంవత్సరాలు ఎడుబావాళ్ళు దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు మోషే. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, మోషే నువ్వు బయలుదేరి నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించు అని అంటంతో వాస్తవంగా పాత మోషే అయితే ఏమనేవాడు తెలుసా? ఇట్లా అని, ఎస్ నువ్వు ఎన్నుకోవలసిన ఎన్నుకున్నావు. ఎవడి మోషే? ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడో, బహుభాషా కోవిదుడో, ఇలాంటి జ్ఞానవంతును నువ్వు ఎన్నుకోవాలా. నీ సెలక్షన్ రైట్ అయ్యా అనేవాడు పాత మోషే. ఇప్పుడు కొత్త మోషే ఏమంటాడు తెలుసా? నేను నచ్చోడిని ప్రభా, నాకు మాటలు రావు ప్రభా, నేను అంత తెలివి కలిగినోడిని కాదు ప్రభా, నీ సెలక్షన్లో ఏదో రాంగ్ ఉన్నట్టుంది, ఇంకొకరిని పిలవబోయి నన్ను పిలిచినట్టున్నావు, నేను కాదు ప్రభా అంటాడు. దేవుడు అంటాడు, నీలాంటి బలహీనుడే నాకు కావాలి. నేను బలహీనుడని పూర్తిగా దేవుని మీద ఆధారపడిన ఆ వెర్రివాడైన మోషేను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించి 40 లక్షల మంది ఇశ్రాయేలు కాల్బలాన్ని ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. చెల్లెలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, నా వైపు చూడండి. నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాడు కదా. నీ జీవితంలో కూడా, నీ పూర్వపు చరిత్రలో, మీ తాత ముత్తాతల్లో, నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తి జీవితంలో నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరు సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. నీ పూర్వపు చరిత్రలో 100 సంవత్సరాల నీ పూర్వీకుల రికార్డులో ఎవరిని దేవుడు నిలపలేనంత ఎత్తైన స్థలములో నీ పిల్లలను దేవుడు నిలుపునుగాక, నీ భర్తను దేవుడు నిలుపునుగాక, నీ చేతి పనులను దేవుడు నిలుపునుగాక. నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ సాధించలేని విజయం, ఆల్ టైమ్ రికార్డ్ అని అంటారు చూసారా, అలాంటి ఓ ప్రత్యేకమైన కార్యం నీ గర్భాన పుట్టిన నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు జరిగించును కాక. అయితే దేవుడు ఆ కార్యం జరిగించాలంటే నేను ఒట్టోడినయ్యా ఒప్పుకో, నేను బలహీనున్నయ్యా ఒప్పుకో, నేను వెర్రోడినయ్యా ఒప్పుకో. నీవు రక్షిస్తే నేను రక్షించబడతా, నువ్వు బలపరిస్తే నేను బలపరచబడతా, నీవు సహాయం చేస్తేనే నేను పొందుకుంటా, నీవు జ్ఞానం ఇస్తేనే నేను జ్ఞానవంతుడిని అవుతా. లేకపోతే నేను వెర్రివాడినయ్యా అని యేసయ్య పాదాల చెంత నువ్వు వెర్రిదానిగా మారిపోతే జ్ఞానిగా నిలవబెట్టి వెర్రివాడైన నీ బ్రతుకును ప్రజల ఎదుట ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టునుగాక.